అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. వరలక్ష్మి వ్రతానికి మనం ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ మనకి తెలిసినవే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని వస్తువులు సిద్ధం చేసుకోవడం మర్చిపోతూ ఉంటాం. చివరి నిమిషంలో దాని గురించి కంగారు పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఒక లిస్టులా రాసి పెట్టుకుని మనం టిక్ చేసుకుంటే కనుక ఏది మర్చిపోకుండా మనం సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా వరలక్ష్మి వ్రతం కోసం పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. అలాగే పసుపు గణపతి చేయడానికి, గడపలకు రాసుకోవడానికి, పూజలో పీటకు, చెంబు, కొబ్బరికాయ ఇలా ప్రతిదానికి కూడా రాస్తాం కదా, వాటి కోసం, ఇంకా ముత్తైదువుల కాళ్ళకు రాయడానికి, మనం కాళ్ళకు రాసుకోవడానికి వీటన్నిటికీ కూడా విడిగా నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. ఇంకా ముత్తైదువులకు పెట్టే కుంకుమ, గంధం కూడా విడిగా తీసి పెట్టుకోండి. దేవునికి పెట్టినవి కాకుండా వాటికి విడిగా ఉంచుకోండి. ఇక అక్షతల కోసం అయితే తెల్లని బియ్యంలో కొద్దిగా పసుపు, ఆవు నెయ్యి వేసి కలిపి ఉంచుకోండి. అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ఒక పీట కావాలి. పీట లేకపోతే కనుక అరిటాకు కానీ విస్తరాకు కానీ వేసుకోండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఒక ఆసనం కావాలి. చాప కానీ లేదంటే శుభ్రంగా ఉతికిన టవల్ కానీ తీసుకోండి. ఇంకా ముగ్గు పెట్టుకోవడానికి బియ్యపిండి కావాలి. అలాగే చలిమిడి చేసుకోవడానికి కూడా బియ్యపిండి కావాలి. ఇక బెల్లం చలిమిడి కోసం, పానకం కోసం, గణపతికి నైవేద్యంగా పెట్టడానికి కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక కలసం పెట్టుకోవడానికి ఇత్తడి కానీ, రాగి కానీ, వెండిది కానీ చెంబు తీసుకోవాలి. స్టీల్ అయితే మాత్రం వాడకూడదు. ఇంకా కలసం పైకి ఒక కొబ్బరికాయ, మనం కుట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ, రెండు సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటం కూర్చొని ఉన్నది, పక్కన ఏనుగులు ఉన్నది తీసుకుంటే మంచిది. మీరు విగ్రహం ఉంటే విగ్రహం అయినా కూడా వాడుకోవచ్చు. ఇంకా మనం కలసం పెట్టినప్పుడు కలసం కింద వేయడానికి, గణపతిని పెట్టుకోవడానికి కూడా బియ్యం అనేది సిద్ధంగా పెట్టుకోవాలి. ఇంకా మామిడాకులు కలసం పైన పెట్టడానికి, గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడానికి కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక దీపారాధన కోసం ఒత్తుల్ని సిద్ధంగా ఉంచుకోవాలి. మీకు దొరికితే కనుక తామర ఒత్తుల్ని తీసుకోండి. ఇవి తామర నారతో తయారు చేస్తారు. అమ్మవారికి ఇవి ఇష్టం అన్నమాట. ఇంకా దీపారాధన కోసం శుద్ధమైన ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆ రెండూ లేకపోతే కొబ్బరి నూనె కానీ తీసుకోవచ్చు. ధూపం కోసం అగరబత్తి కానీ, సాంబ్రాణి కడ్డీలు కానీ తీసుకోవాలి. మీరు సాంబ్రాణి పొగ వేసుకోగలిగితే ఇంకా మంచిది. అదంతా సిద్ధం చేయడం పని అనుకుంటే ఇలా కప్స్ లాంటివి ఉంటాయి, అవి తీసుకోండి. ఇదైతే మనం కప్పుని వెలిగించి దానిలో సాంబ్రాణి వేస్తే, మనం నిప్పులపైన సాంబ్రాణి వేస్తే ఎలా వస్తుందో అదే విధంగా పొగ వస్తుంది. అమ్మవారికి సాంబ్రాణి ఇష్టం కాబట్టి మనం ఇలా వేయొచ్చు. ఇంకా హారతి వెలిగించడం కోసం ముద్ద కర్పూరం ఉంటే తీసుకోండి. ఇంకా తాంబూలం కోసం తమలపాకులు ఒక 30 వరకు పడతాయి ఇంచుమించుగా. ఎందుకంటే గణపతి కోసం, అమ్మవారి కోసం తాంబూలం ఇవ్వడానికి, ఇంకా వాయనంలో ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వడానికి కూడా వాడతాం కాబట్టి మనం ఎంతమంది ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని బట్టి తెచ్చుకోండి. అలాగే వాటికి సరిపడా వక్కలు కూడా. అమ్మవారి చిత్రపటానికి వేయడానికి ఒక దండ, మీకు ఉంటే కనుక ఇంకొక దండ కలసానికి కూడా వేసుకోవచ్చు. అమ్మవారికి తెల్లని పుష్పాలు, అందులో కూడా సువాసనాభరితంగా ఉండేవంటే ఇష్టం. మల్లెలు, సన్నజాజులు ఇలాంటివి అన్నమాట. మీ దగ్గర ఉంటే వాటినే మాల్లా చేసుకోండి. ఎర్రని పూలన్నా కూడా అమ్మవారికి ఇష్టం. ఇంకా విడిపూలు పూజ కోసం, దళాల్లో మారేడు దళాలంటే అమ్మవారికి ఇష్టం. ఇంకా యజ్ఞోపవీతం, గణపతికి ఒకటి, అమ్మవారికి ఒకటి, 2 యజ్ఞోపవీతాలు చేసి ఉంచుకోవాలి. ఇక జాకెట్ ముక్కలు కలసం పైన పెట్టడానికి ఒకటి, మనం వాయనంలోనూ ముత్తైదులకు తాంబూలంలోనూ పెట్టాలనుకుంటే దానికి తగినట్టు తీసుకోవాలి. ఇంకా అమ్మవారికి పెట్టడానికి కొత్త చీర, ఈ చీరలో నలుపు లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఒక జాకెట్ ముక్క, మనం కుట్టిన బ్లౌజు అమ్మవారికి పెట్టకూడదు. ఇంకా మట్టి గాజులు కలసం పైన వేయడానికి, తాంబూలంలోనూ వాయనంలోనూ పెట్టడానికి కూడా కావాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచామృతాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఎవరి ఓపికకి తగినట్టుగా, ఎవరి అలవాటు తగినట్టుగా వారు చేసుకోవచ్చు. 9 కానీ, 11 కానీ, 5 కానీ, 3 కానీ ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకటే చేస్తే కనుక క్షీరాన్నం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి, అమ్మవారికి ఇష్టం కాబట్టి. అలాగే చలిమిడి, వడపప్పు, పానకం కూడా ఉండేలా చూసుకోవాలి. ఇక పళ్ళ విషయానికి వస్తే చాలామంది 5 రకాల వరకు పెడుతూ ఉంటారు. అది మీ ఓపికకి తగినట్టు పెట్టుకోండి. అరటిపళ్ళు తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఇంకా మనం తాంబూలంలో కూడా పెడతాం కాబట్టి అరటిపళ్ళు దానికి తగినట్టుగా తెచ్చుకోండి. ఇంకా శనగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి, ముత్తైదులకు తాంబూలంతో పాటు ఇవ్వడానికి కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇక చిల్లర డబ్బులు మనం తాంబూలంలో పెట్టడానికి సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఒక తెల్ల దారప్రీలు కూడా తీసుకోవాలి, మనం తోరాలు తయారు చేసుకోవడానికి. ఇక పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. 2 దీపపు కుందులు, పంచపాత్ర, అరివేణం, కలసం, ఏకహారతి, గంట ఇవన్నీ కూడా తోమి పెట్టుకోవాలి.
ఇక అమ్మవారి పూజని మనకు మనమే చేసుకోవాలనుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతకల్పం కొనిపెట్టుకోండి, లేదంటే ముందుగానే ఫోన్లో డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అప్పుడు మనం పూజ సమయానికి హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకుంటే మనం ఎటువంటి హడావుడి లేకుండా పూజను ప్రశాంతంగా చేసుకోవచ్చు. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.